సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు మీకు జూబ్లీ హిల్స్ అభివృద్ధి కోసం మీకు ఎక్కువ నమ్మకం ఎవరి మీద ఉంది సార్? మీకు ఇప్పుడు టీఆర్ఎస్ పైన ఉంది. ఓకే, ఎందుకని మీరు అట్లా అనుకుంటున్నారు సార్? మీరు చెప్పండి చెప్పండి. కేసీఆర్ మట్టం సావు చచ్చిపోయి బతికి తెలంగాణ కాపాడిండు. ఓకే, తెలంగాణ తెచ్చిండు మనకి. ఓకే, ఈడు ఏం తెచ్చిండు మనకి? ఏం చేయలే. రైతు బంధు పెద్దోళ్ళు ముసలోళ్ళకి 4 ఏళ్ళు ఇస్తా అని చెప్పే ఏమై ఇవ్వలేదు అంటారు మీరు. ఏలే కేసీఆర్ ఉన్నప్పుడు మీకు టైం మీద వచ్చింది, ఇప్పుడు మీకు టైం మీద వచ్చింది. రైతు బంధు 6 నెలలకి పటాపట్ ఫోన్ టీం వస్తుండే. ఇప్పుడు వస్తుందా? లేదు. ఇప్పుడు మీకు అట్లా రావట్లేదు కదా, మరి మీరు ఎవరిని కలుస్తున్నారు? మీరు వెళ్ళి మేము మా కేసీఆర్ ఉన్నారు కదా, మీరు కేసీఆరే రావాలనుకుంటున్నారు. కేసీఆర్ రావాలి. మాగంటి సునీత గారు రావాలి, తనే రావాలనుకుంటున్నారు. రావాలి. ఏ మాట మోసం చేస్తుండు, అవసరం లేదు. మన తెలంగాణ మనకి రావాలి, మన పెద్ద మంచి మనకి రావాలి. ఇప్పుడు కేసీఆర్ అంటే ఏం చేసినంటే 200 పింఛన్ ఉంటే 2000 చేసిండు పాపం. రైతు బంధు లేకుండా రైతు బంధు చేసిండు కేసీఆర్. ఏ ఆగ్రహం ఎవరు పోయిరా సాయం చేసిండు. కేటీఆర్ కిట్ ఇచ్చిండు, కరెంట్ 24 గంటల కరెంట్ ఫ్రీ ఇచ్చిండు. ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ మొత్తం పచ్చగా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ మొత్తం ఎండిపోయినట్లయిపోయింది. ఏ చెరువులో నీళ్ళు లేవు, బావులు ఎండిపోయినాయి. నవీన్ యాదవ్ మీకు ఏం చెయ్యట్లేరు అంటారా? నవీన్ యాదవ్ మీద మాకు నమ్మకం లేదు. మాగంటికి ఒక్కసారి వాళ్ళు ఎక్కడ ఉంటారో వెళ్ళి మీరు కలిసే ప్రయత్నం అనేది చేయొచ్చు కదా. కలవే ఆయన కలవలేదు. మాకు మాగంటి కేసీఆర్ సారే కావాలి మేడం. మాకు కేసీఆర్ ఉంటేనే తెలంగాణ ఉంటేనే కేసీఆర్. సో మీరు మొత్తానికి మన రాష్ట్రానికి మీరు కేసీఆర్ గారే రావాలనుకుంటున్నారు. సారే రావాలి. కేసీఆర్ తెలంగాణ ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? అన్ని మొత్తం మాయ మాటలు చెప్పి జనాలను మొత్తం మధ్య పెట్టి చూడ మాటలు చెప్పి నేను ఇది చేసి సాధ్యం చేసి ఇంద్రమ రాజ్యం చేస్తాను, నేను ఇది చేసి సాధ్యం చేస్తాను. ఫస్ట్ కేసీఆర్ సారే మంచిగా చేసినప్పుడు మరి మీరు ఈయన ఎందుకు గెలిపించారు? మీరు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన ఏం చేసిండు మేడం? ఏం చేసినంటే కేసీఆర్ కంటే ఎక్కువ నేను చేస్తా. కేసీఆర్ రైతు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నా, తులం బంగారం ఇస్తున్నాడు. ఆ కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు. 4000 పింఛన్ అని చెప్పిండు, 4000 పింఛన్ లేదు. అవన్నీ చెప్పిండు కదా, మా మాట రైతులు ఏదో ఆశపడి మాకు ఇస్తాడు కదా. కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తా చెప్తాను, ఇస్తుడు కదా ఇస్తాను. మీరు ఇప్పుడు కాంగ్రెస్ కి ఓటేయమని చెప్పి మీ ఓన్ గా మీరే అవన్నీ చేస్తారని వేసిరా, లేకుంటే మీకు ఎవరైనా నాయకులు వచ్చి మీకు డబ్బులు ఇస్తే మీరు వేసిరా? మాకు ఫస్ట్ నుంచి కేసీఆర్, ఫస్ట్ నుంచి మేము మాకు టీఆర్ఎస్, మా అమ్మ టీఆర్ఎస్ నుంచే సర్పంచ్ చేసింది. అయితే మీకు డబ్బులు అయితే ఎవరు ఇవ్వలేరు, తీసుకోలేము. కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలేరు, ఎవరు ఇవ్వలేరు. మేడం మీకు అయిన కంటే ఈయన ఎక్కువ చేస్తున్నాడు కాబట్టి మీరు ఈయనకి ఓటేసిండ్రు. మన రోడ్లు డ్రైనేజీలు ఎట్లున్నాయండి ఇక్కడ సైడ్? ఏం లేవు మేడం. అప్పుడు చేసింది చెప్పడం మాత్రం చేసుకునే మాత్రం ఏముండదు. చెప్తాడు, మా మాటలు చెప్తాడు, ఏదో ఒకటి మరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీరు ఎవరు రావాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ సునీత రావాలనుకుంటున్నాను. సునీత రావాలనుకుంటున్నారు. మాకంటే సునీత గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. యూట్యూబ్ ఛానల్కు మీకు అందరికి ప్రతి ఒక్కరికి నమస్కారం. సార్ మీకు ఏం కావాలనుకుంటున్నారు? ఇప్పుడు మన ఈ ఎలక్షన్స్ వల్ల పని చేసే నాయకుడు కావాలనుకుంటున్నారా, లేక ప్రభుత్వం కోసం వచ్చే నాయకుడు కావాలనుకుంటున్నారా మీరు? లేదు మేడం, పనిచేసే నాయకుడు కావాలి. ఓకే. తెలంగాణలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది. ఆయన కొరకు కాదు. మీరు ఎందుకు ఫెయిల్ అయింది అనుకుంటున్నారు? మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కోరుకున్నందుకు అది ఫెయిల్ అయింది. 1, 2, 6 అని గ్యారంటీలు ఇచ్చిండు. ఒక్క గ్యారంటీ కూడా పని చేయలేదు. సగం పనే. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ఆటో డ్రైవర్ని. ఆటోకు నాకు 15,000 ఇస్తాడు. బస్సులు ఫ్రీ పెట్టిండు. ఏం అది ఫెయిల్ అయింది. మీకు ఇప్పటి వరకు 1 రూపీ కూడా రాలేదా? 1 రూపాయి కూడా రాలేదు. మరి ఇప్పుడు మన కాంగ్రెస్ కి ఇప్పుడు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఫ్రీగా తీసేయమంటున్నారా? కాంగ్రెస్ ఫ్రీగా చేసే అని అనట్లేదండి. ఆయన చేసేది ఒక్కటి సగం పనులు తప్ప ఒక్కటి గ్యారంటీ చేసే పని లేదు. మరి ఇప్పుడు మీరు కేసీఆర్ మంచిగా మీకు చేసినప్పుడు మీరు కాంగ్రెస్ ఎందుకు ఎంచుకున్నారు? మీరు అది ఇప్పుడు 2 సార్లు కేసీఆర్ గెలిచిండు 10 సంవత్సరాలు. ఓకే. 10 సంవత్సరాలు గెలిచినాక ఆయన కూడా ఒక తప్పు చేసిండు.
ఏం తప్పు చేసిండు? ఆయన ఏం తప్పు చేసిందంటే కొడుకుని సీఎం చేద్దామని జనాలు అందరికి పడింది. 3వ సారి గెలిచిన నాయకుడే లేడు. ఓకే. తెలంగాణలో 3వ సారి గెలిచిన నాయకుడే లేడు. అయితే దానివల్ల కొడుక్కి అంటాకనే జనాలందరికీ అదే మార్చాలని మార్చిరు. అంతేగాని కేసీఆర్ని ఓడగొట్టలేరు, ఇప్పటికి కూడా ఓడగొట్టలేరు. ఓకే. ఇప్పుడు ప్రజలతో కలిసిపోయే నాయకుడు ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి అనుకుంటున్నారా లేకుంటే కేసీఆర్ అనుకుంటున్నారా? లేదు, ఎప్పటికైనా మళ్ళీ కేసీఆర్ వస్తాడు. కాంగ్రెస్ పడిపోద్ది, అది ఫెయిల్ అయింది ఆల్రెడీ, వాళ్ళది మొత్తం జీరో అయింది. అంటే ఇప్పుడు మీ ఆటో కోసం నష్టమైందని చెప్పేసి మీరు నష్టమైంది అంటున్నారా? పింఛన్ వాళ్ళది తప్పే. ఓకే. వాళ్ళకు 2000 ఇచ్చారు, 4,000 ఇస్తానది 2,000 ఇస్తుంది. సన్న బియ్యం అన్నాడు, సన్న బియ్యం లేనేలేవు, దొడ్డు బియ్యమే. ఇప్పటివరకు ఎప్పుడు గ్యాస్ అన్నాడు, ఇంతవరకు నేను తీసుకున్నాను. మరి మీరు తీసుకురాం కానీ మాకైతే అవి చూస్తే సన్నగా ఉన్నాయి, తినడానికి ఏం బాగున్నాయి. ఇంకా దొడ్డు బియ్యం బాగున్నాయి, దొడ్డు బియ్యం బాగున్నాయి. గ్యాస్ అన్నాడు 500 గ్యాస్ అన్నాడు. 500 కోరికి అలా కాంగ్రెస్ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఎవ్వరికి కాలేదు. ఇప్పుడు మేము పోతాం, ఇప్పుడు మాకు గ్యాస్ ఫ్రీ కాలేదు, 500 కాలేదంటే మాది ఇప్పుడు లేదు, మాకు కంప్యూటర్ పని చేయట్లేదు అని అక్కడికి పో, ఇక్కడ పో, ఈ షోకి పో, అక్కడికి పో అని అంటుండు. అంతేగాని ఇల్లున్న ఇల్లు ఇస్తాడు. ఒక్క ఇటుక పెట్టి కట్టింది లేదు ఆయన రేవంత్ రెడ్డి. ఒక్క ఇల్లు పెట్టి ఇటుక కట్టించి ఇచ్చింది లేదు. కేసీఆర్ కట్టిన ఇండ్లే రేవంత్ రెడ్డి అది కలర్ రాసుకుంటారు అంతే తప్ప. ఇప్పుడు జూబ్లీ హిల్స్ మోడల్ నియోజకవర్గంగా మార్చగల సామర్థ్యం ఎవరిది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ప్రజలకు కలిసిపోయే నాయకుడు అంటే ఇప్పుడు మాగాటి గోపినాడు భార్యే, ఆమె వస్తుంది పక్కా గ్యారెంటీ. సునీత ఆమె గెలుస్తుంది. ఈ దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అన్నీ దొరుకుతారు. కాంగ్రెస్ వచ్చింది అనుకో మొత్తం రౌడీ పోటీకి కలుస్తుంది. గరీబ్ వాళ్ళు అంటే బతకనియరు. పేరుకు మన పేదల రాజ్యం అంటారు, పేదల రాజ్యం. కాంగ్రెస్ పేదల రాజ్యం అంటారు కానీ వేస్ట్. పక్కా ఫెయిల్ అయితే పక్కా టీఆర్ఎస్ గెలుస్తుంది. టీఆర్ఎస్ గెలవకపోతే బీజేపీ అయితే నెంబర్ 1. బీజేపీ మాత్రం వీళ్ళిద్దరు ఇట్లా 2 వస్తాయి, టీఆర్ఎస్ అన్న బీజేపీ అన్న. కానీ రోడ్డు సమస్యలు, ట్రాఫిక్, ఇంకా డ్రైనేజ్ సమస్యలు చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరు తీరుస్తారు అనుకుంటున్నారు? 2 సంవత్సరాలు అయింది రేవంత్ రెడ్డి గెలిచి, ఒక్క రోడ్డు కూడా వేసిన పాపం లేదు. చూడు నువ్వు ప్రతి ఒక్క గల్లీవు ఖాళీ సిసి రోడ్డులు అవన్నీ కాంటార్లకు ఇస్తున్నారు తప్ప మంచి రోడ్డుకు ఒక్క రోడ్డుకి ఇట్లా పూడిపినాము చేసినాం అనేది లేదు. ఒక్క గవర్నమెంట్ జాబ్ కూడా ఒక్కరు పనిచేయరు. సార్ ఇప్పుడు మన ఇంట్లో పని అవ్వలేదని చెప్పేసి ఒక నాయకుడిని మనం తప్పు పట్టడం కరెక్ట్ అయితే కాదు. ప్రజలందరికీ కూడా మంచిగా జరగాలి. రోడ్డు నడిచే పని ఇది. అదే ఇప్పుడు ఇది 10 మంది నడిచే రోడ్డు. చూడు ఎన్ని గుంతలు ఉన్నాయో చూడు, ఒక్కలన్నా చేసిరు అడుగు. అర్థమైందా? ఆటో వాళ్ళని నిండా ముంచిండు, పింఛన్ వాళ్ళని నిండా ముంచిండు, రేషన్ కార్డు నిండా ముంచిండు. ఇంకా ఇప్పుడు ఏమంటాడు రైతుల పేరు పెట్టుకొని గెలిచిండు రేవంత్ రెడ్డి. రైతులకు కూడా ఏం అందలే ఇప్పటిదానికి. నాకు 5 ఎకరాలు ఉంది, ఒక్క రూపాయి కూడా అందలే. 5 లక్షలు 2 లక్షలు రుణమాఫీ అన్నాడు, ఇంతవరకు రుణమాఫీ కాదు. నాది రైతు బంధు కూడా పడలేదు. రైతు బంధు కూడా పడలేదు. రోజు చూస్తున్నాం బిల్లా. అంటే మీకు దగ్గరలో ఉన్న వాళ్ళని వెళ్ళి కలవాలి కదా మీరు, పడలేదని చెప్పి. మేడము ఈడ ఉన్న ఆడ ఉన్న అని చెప్తుంటారు వాళ్ళు. ఒక్కరు పని చేసేవాళ్ళు లేరు. అంటే రాజకీయ నాయకులే కాంగ్రెస్ దొరల రాజ్యం. ఫస్ట్ అదొకటి. 100 సంవత్సరాలు అయినా కూడా కాంగ్రెస్ దొరల రాజ్యం అంటారు, గరీబ్ రాజ్యం కాదు అది. సరే సార్, మీ మంచి ఒపీనియన్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు మన ఉన్న నాయకులలో ఏదన్నా ప్రాబ్లం వస్తే ఎవరు ముందుకు వస్తారని మీరు ఫస్ట్ అనుకుంటున్నారు? మీరు మేడం వాళ్ళు ఇంత ముందు వాళ్ళే ఉన్నారు, టీఆర్ఎస్ ఉన్నారు. మేము కూడా టీఆర్ఎస్ చేసినాము. అది మంచి పని చేయాలంటే సగంలో చేసిరు. 1 సంవత్సరం 5 సంవత్సరాలు బాగా చేసిరు. 5 సంవత్సరాల తర్వాత ఏదో చెప్పారు, మేమే అది ఏదో చేస్తాం అది అని చెప్పి 5 సంవత్సరాలు బిరేకేసిరు. బిరేకేసి వాళ్ళు ఏం చేయలేకపోయారు. మళ్ళీ మేమేమో బియ్యంగా ఉన్నారు, మేమే మళ్ళీ వస్తాం అన్నట్టు.
కానీ ఏమీ మాఫీ చేయలేదు, ఏమీ చేయలేదు. కానీ నేను కావాలని ఓటు ఉడికి వేసిన ఎవరికి, కాంగ్రెస్కు. క్లియర్ చెప్పేసాను, నేను కాంగ్రెస్ ఓటు వేసిన మేడం. టీఆర్ఎస్ వదిలేసి మన కాంగ్రెస్కి వేసిన. ఎందుకు సార్, ఎందుకు అట్లా వదిలేసారు? ఎందుకు వదిలేసిన అంటే నాకు మేడం ఒకటి అవి లాస్ట్లో కొంచెం ఇబ్బంది చేసారు వాళ్ళు. లాస్ట్లో అంటే ఎట్లా చేసినా ఏమో చేసినా కానీ కొంచెం పట్టించుకోలే. సరే ఓకే అని చెప్పి వదిలేసి సరే అందరూ చేసినాం. పల్లెటూరులో ఎవరు రాలే, అది ఓకే. కానీ వేసినాం కానీ ఈయన ఏం చేసలేడు. అంటే ఫామ్ హౌస్లో ఈయన పట్టుక తిరుగుతున్నాడు. ఫామ్ హౌస్ అలా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేరు. రెండు తప్పించి వేరే ఏం మార్గం లేదు మేడం. మనం మొత్తుకొని సావాల్సింది రోడ్డు మీద. ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారంగా రేవంత్ రెడ్డికి మీకు కావాలని ఓటేసాం. ఆయన మొత్తం బంద్ చేసి మన ఆయన వచ్చేటోడే అదే మాఫీ అని అదే ఒక మాట చెప్తే 2 నిమిషాలు ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రి. క్లియర్ చెప్తాను నేను, ముఖ్యమంత్రి కేసీఆరే. 5 రోజులు ఒక 3 నెలల్లో ఆయన మోసం చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి చెప్పిన పనులు మీరు ఏం చేయలేదు. ఆయనకే కావాలని వేసాం, చేయలేదు. ముసలోళ్ళకి ఇస్తామన్నారు, వాళ్ళకి ఇస్తామన్నారు, వీళ్ళకి ఇస్తామన్నారు, గుడిసెలు ఇస్తున్నారు. నాది ఒక గుడిసె ఉంది మేడం, నాకు ఇల్లే లేదు. మంచి ఇల్లు కూలగొట్టి వాళ్ళకు ఇచ్చారు కానీ నాకు గుడిసెను చూసి నాకు ఇల్లు ఇవ్వలేదు. నేను ఇప్పుడు ఇంటికి తీసుకుపో చూపిస్తా, చెక్ చేసుకో, నీకు ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో పంపిస్తా. నాకు గుడిసె ఉంది, నాకు గుడిసెకు ఇవ్వలేదు, లీడర్లకు ఇచ్చిండు. ఇంకా ఏం చేయాలి, నీకు కావాలని. ఇప్పుడు మీరు ఇంతకు ముందు మీ గుడిసెలోనే ఉన్నప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే కేసీఆర్ తరఫు నుండి వచ్చారా అప్పుడు మీ దగ్గరికి? కేసీఆర్ వచ్చి కొన్ని చెప్తున్నా కదా, సగంలో ఉన్నారు. సగంలో ఓట్ల ముందర చేసిన సాసాలు ఇట్లా ఉన్నాయి. నేనేం కాదు అంటే వద్దురన్నా అని చెప్పి నేను మార్చేసినాం. మార్చి ఒకరు కాకపోతే ఒకరన్నా వచ్చిన అంత 5 రోజులు వచ్చారు. 5 ఏళ్ళు కరెక్ట్ తప్పంటలేము. 5 ఏళ్ళు వచ్చింది నాకు గుడిసే, వాళ్ళకు వేరే ఇల్లు ఉంది, వాళ్ళకి ఇచ్చారు కానీ నాకు ఇస్తారు. 5 ఏళ్ళు కరెక్ట్. 5 ఏళ్ళు కరెక్ట్. 5 ఏళ్ళ తర్వాత గొర్రెలు అందరు గొర్రెలు ఇచ్చారు, నాకు ఇయ్యలే గొర్రెలు. వాళ్ళ ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు మీరు పదవి కోసం పనిచేసే నాయకుడు కావాలనుకుంటున్నారా లేకుంటే వాళ్ళకి 10 ఎవరికి 10 లేదు, ఎక్కడిది వాళ్ళకు 10 కావాలి. ప్రజల గురించి ఎవరికి టెన్షన్. ఈయన కూడా రేవంత్ రెడ్డికి చేసిన ఓట్లు కావాలని వేసిన. ఒక్క మేడం ఒకటి చిన్న ఒక మధ్యలో చెప్తా, ఒక్కరన్నా గెలిచిండ్రా పల్లెటూరులో? మొత్తం 5 రోజులు వచ్చింది కానీ ఒక్కరన్నా వచ్చిర్రా? ఎందుకు రాలేదు? కావాలా రేవంత్ రెడ్డి అని కాదు, రేవంత్ రెడ్డి ఒకరు చెప్పాలి, ఒక ఆయన చెప్పాలి, రేవంత్ రెడ్డి మాట్లాడాలి. అంటే కామోసు బామోసు వాళ్ళ మాటలే కానీ ప్రజల గురించి మటకం పట్టించుకునేది లేదు. ఆయన ఇంట్లో వాడినాడు, ఆయన గురించి ఈయన పొద్దుగా లేచి ఆయన గురించి ఈయన ఏడుస్తున్నాడు. అవి వాళ్ళు వీక్లాడ జోలి మన బయట తెచ్చి మనం చస్తున్నాం, పని చేయలేక రోజుకు రేటు పెంచుకుంటా ఆడోళ్ళకి పెరిగి అవసరం అదే ఒక రూపాయి తక్కువ ఇవ్వాల్సి ఉన్నాడు ఆడోళ్ళకు. ఈ ఆడోళ్ళు అవసరం అందరు మొత్తం చేసింది ఆయన కలెక్టర్ చేసింది. చాలా లాస్ వాడ రేవంత్ రెడ్డి బస్పిరి చేసేది లేదు, ఇల్లు లేదు. అది చాలా మరి ఆడవాళ్ళు అయితే చాలా మంచి ఫీల్ అవుతున్నారు అంటే ఆడవాళ్ళు అంటే మగవాళ్ళతో కొట్లాడి ఆడవాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే ఇది కరెక్టా? చేసేది ఉన్నది, అది చార్జ్ చేసేది ఉన్నది. మంచికి 10 రూపాయలు ఉంటే ఆడి మంచికి 5 రూపాయలు చేసేది. అది రాంగ్. మొగోడు ఫోన్ చేసాడు, మొగోడు ఫోన్ చేసి ఏమైనా రాకపోతే అంటే నువ్వు ఇచ్చిన డబ్బులు బస్సు రావాలి, నేను రావాలి, ఏం చెప్పాలి చెప్పాడు. అది తప్పేవాడిది. అదే 1 రూపాయి తక్కువ ఇవ్వాల్సిన ఎంత పేరు వచ్చు, చాలా పేరు వచ్చు కదా. మరి అలా చేసినప్పుడు అటు నువ్వు ఇచ్చిన డబ్బులు నువ్వు ఇవ్వాలి, నేను రావాలి, బస్సు రావాలి, నేను రావాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే మీకు పింఛన్లు, రైతు బంధు అవన్నీ పడుతున్నాయి? నాకు ఇల్లే లేదు, ఇల్లు లేదు. ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు కూడా ఒకటి కట్టిస్తున్నా, ఇల్లు లేదు. పుగంపా గుడిసె చూపిస్తా, గుడిసె ఉంది నాకు, మా గుడిసెలో కనీసం ఏం లేదు. ఆయన ఏం చేయలేదు, ఈయన చేయలేదు. ఏముంది హైదరాబాద్ ఉంటారు, ఏదో డబ్బులు సంపాదిస్తున్నాం, మేము కూలి చేస్తాం, బతున్నాం. మీరేం పని చేస్తారు సార్? మేస్త్రి పని పోతాం పక్కల. ఆయన ఈయన చేయలేదు. ఆయన గొర్రెలు ఇస్తాను, నాకు గొర్రెలు ఇవ్వాలి, నా బర్రెలు ఇవ్వాలి. ఇక ఊళ్ళో ఉన్న వాళ్ళు రాజకీయం ఇప్పుడు వచ్చినాయిగా, తింటారు, తాగుతారు, చేస్తారు, వాళ్ళు లీడర్లు తిరుగుతారు. ఇంకొకటి ఈయన పామోస్ మొత్తానికి కేసీఆర్ రావాలని కోరుకుంటారు. కేసీఆర్ రావాలంటలేను, ఈయన రావంటలేను. ఈయన కరెక్ట్ కాడు. మేమైతే ఓటు అయితే ప్రజలకు ఉపయోగపడే నాయకుడు కావాలనుకుంటున్నారు. అవతో మాట్లాడాను. కేసీఆర్కి ఫస్ట్ ఎందుకు వేసాం అంటే మేము చాలా కొట్లాడినాము. అది ఎప్పుడు తాతల ముత్తాతల నుండి కొట్లాడుతుందో ఆయన మేము తెచ్చినాం తెలంగాణ. అందరు కొట్లాడు, కాకపోతే ఆయన ఒక్కడు దండాడు. కావాలంటే ఆయనకు ఒక్కడు దండాడు, అందరూ దండాను తెచ్చుకున్నాం.
వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళేమి ఇయ్యలే. ఇప్పుడు మీకు ఏ నాయకుడు వచ్చినా మీరు ఏం కావాలనుకుంటున్నారు? మేము మాకేం కావాలి మేడం, ఆయన చెప్పినవన్నీ కరెక్ట్ చేయాలి కదా. ఊళ్ళో తోలుకపోతే లీడర్లు ఉన్నారు కదా, వాళ్ళ లీడర్లు ఎవరెవరికి ఉన్నా అని చెప్పి చెక్ చేయాలి కదా. చెక్ చేయాలి కదా ఓట్లు. ఇప్పుడు నేను ఆయనకే ఓటేసిన, నా సపరేట్ ఉంది. నేను ఓటేసిన అని సపరేట్. ఊళ్ళో ఎట్లా నడుస్తాయి, ఈడ నడవవు కానీ ఊళ్ళో నడుస్తాయి. ఇక్కడ దొంగతంగా ఓటేస్తా, ఊళ్ళో నడవవు. ఎవరెవరు ఏడేస్తున్నారు అన్ని చేస్తాయి. కానీ నేను ప్రత్యేకంగా వేసిన కదా, నాకు గుర్తెక్క వేయలేదు. మీరు ఎట్లా మేడం? వైఎస్ రాజశేఖర రెడ్డి కాలువలు తీసిండు, తర్వాత వాటర్ ఎవరు తెచ్చిర్రు? కేసీఆర్ తెచ్చిండు. కాలువలు తీసుకోము, పైసలు ఇచ్చుకోము, ఎవరు తెచ్చిర్రు? వైఎస్ రాజశేఖర్ ఆంధ్ర ఆయన. దాన్ని పూర్తి చేసింది కేసీఆర్. పూర్తి అంటే ఏంటి చేసి పూర్తి చేసిండు? వాటర్ తెచ్చారు. పూర్తి అంటే ఏంటి చేసిండు? పూర్తి చేయలేదు, వాటర్ తెచ్చాడు. ఇప్పుడు మీరు ఏ నాయకుడు కావాలనుకుంటున్నారు? మీరు ఒక్క నిమిషం చేసాడు ఈయన కూడా 5 ఏళ్ళు చేసాడు. తర్వాత ఏం చేసాడు? నాయకుడు అంటే మేడం నేను చెప్తా, చెప్పండి ఒక్కరు చెప్పండి. ఇప్పుడు ఎంత చేసినా ఆయన్ని చేయాలి లెక్క. అంటే కేసీఆర్ కానీ ఆ మాట పని చేసి ఆయన ఒక నిమిషం ముందుకోవాలి అని నేను చెప్తున్నాను. ఆయన ఆంధ్ర ఆయన చేసాడు. ఏంటి కాలువలు తీసాడు. ఒక్క నిమిషం, అరే అవసరం లేదు కాదు, అది కూడా కావాలి. తీసింది ఆయన. వాటర్ ఈయన తెచ్చిండు. తెచ్చి ఆయన ఏం చేసిండు? 5 ఏళ్ళ తర్వాత ఈయన ఏం చేసిండు అంటే 5 ఏళ్ళ తర్వాత చేసిండు బాగానే. 5 ఏళ్ళ తర్వాత ఇంకా ఓకే మేడం. అవన్నీ ఏం లేదు మేడం, అవన్నీ ఏం లేదు. పొద్దుగాలే సాయం తిట్టుకుంటా, పొద్దుగాలే ఈయన తిట్టుకుంటా పోకుండా ఈయన పని చేసుకోవాలి. ఇప్పుడు మీరు లాస్ట్ కి ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? ఓటు ఎవరికైనా చెప్తారా మేడం? వేసేటప్పుడు వేస్తాం. ఓటు పల్లెలోనికి వేస్తాం. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా కాంగ్రెస్ కావాలని, కాంగ్రెస్ కేసిన అని అన్నారు. ఇప్పుడు మీరు ఎవరు కావాలనుకుంటున్నారు? మేము మా లోపల మాకుంది ఎవరు రావాలో చేయాలో ఏం చేయాలని. పొద్దుగా లేచి ఈయన తిట్టకూడదు, ఆయన తిట్టకూడదు. పొద్దుగా లేచి పని ప్రజల పని చూడాలి. ఒక నిమిషం ఆయనే